కనీ విని ఎరగని రీతిలో విజయవాడలో వర్షపాతం ఒకే రోజున 200 సంవత్సరాల రికార్డులో ఇప్పటి వరకు 13 సెంటీమీటర్లు హైయెస్ట్ రికార్డు అయితే 1970 వచ్చిన వర్షం వల్ల మొన్న వచ్చిన వర్షంలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే 200 సంవత్సరాల క్రితం అంత వర్షం కురిసిందని రికార్డులు చెబుతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ అంతా కూడా అతాకుతలం అయిన సంగతి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా విజయవాడ నగరాన్ని వచ్చిన విపత్తు నుంచి ప్రజల్ని కాపాడటానికి ఆయన రేయనక పగలనక ఆయన పర్యటించిన విధానం, రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కూడా తీసుకొచ్చి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ వేయడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కి ఒక పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా అధికారిని వేయడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కి ఒక మున్సిపల్ కమిషనర్ వేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్పీలందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లందరూ కూడా ఇక్కడ ఒక్కొక్క డివిజన్ని సేవ చేయడం జరిగింది. అందువల్లనే ఇలా 200 సంవత్సరాల పైగా రికార్డు కలిగిన ఇంత వర్షపాతం వచ్చినా కూడా ప్రజలు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ ఇంత పెద్ద పెను వర్షం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రజల్ని వీలైనంత ఎక్కువ మందిని కాపాడుకోగలగడం జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితం అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున దాతలు అనేక మంది వచ్చి ఎవరైతే మన వర్షాలు వచ్చినప్పుడు నష్టపోయారో, ఎవరైతే వర్షాలు వచ్చినప్పుడు పనులు లేక ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కొంత ఆసరా కల్పించడానికి అనేక మంది దాతలు ఇవాళ ఇక్కడ వస్తువులు పంపిణీ చేయడం జరుగుతోంది. కూరగాయలు కానీ, లేకపోతే బియ్యం కానివ్వండి, పప్పులు కానీ, ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకంగా నూజివేడి నుంచి మన మంత్రి పార్థసారథి గారి కాన్స్టిట్యున్సీ నూజివేడి నుంచి అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ మన 21వ డివిజన్లో బాధితులకి ఇవ్వటానికి అనేక రకాల సరుకులు తీసుకురావడం జరిగింది. వాటి పంపిణీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అనేక మంది ఇవాళ నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా అనేక మంది దాతలు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం తరఫున ఈ రాష్ట్రంలో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. క్రైసిస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రతి ఒక్క సమస్య నుంచి పరిష్కారం కోసం చంద్రబాబు గారు కృషి పడతా ఉంటే సమస్యలను ఏ విధంగా క్రియేట్ చేయాలా, ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు క్రియేట్ చేస్తే ఈ ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయడానికి చేసే ప్రయత్నమేమో జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరి యొక్క వ్యత్యాసాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి తత్వాన్ని, ఆయన మనస్తత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు గారి తత్వాన్ని, ఆయన మనస్తత్వాన్ని ఇవాళ బేరీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందే 2019 ముందంటే ఆయన ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఏదో చేస్తారని చెప్పి ఆశతో కొందరు ఓటేసిన ఆయన పరిపాలన చూసిన 5 సంవత్సరాలు, ఈ రోజున చంద్రబాబు గారి పరిపాలన గతంలో ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, బేరీజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ అన్నా క్యాంటీన్ ఒక ఉదాహరణకు తీసుకుంటే, అన్నా క్యాంటీన్ 2019 వరకు చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్ పెట్టింది. అప్పుడు భోజనం చేసిన వాళ్ళందరూ ఏదో పెట్టారులే, భోజనం చేసామని అనుకున్నారే తప్ప వాళ్ళకి చంద్రబాబు గారు ఓటు అయిపోతే ఎంత నష్టం వస్తుందో వాళ్ళు గమనించుకోవాలి. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అన్నా క్యాంటీన్ అనేది లేకుండా చేయడం జరిగింది. ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్లు లేవు, ఎవరికి భోజనం అందడం. ఇవాళ మరలా చంద్రబాబు గారు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో మనం ఎంత నష్టపోయామో తెలిసి వచ్చింది. ఇవాళ 5 రూపాయలకి భోజనం చేయటం అంటే, 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం అంటే, 5 రూపాయలకి డిన్నర్ అంటే కేవలం రోజుకి 15 రూపాయలతో వాళ్ళకి భోజనం అంతా కూడా అయిపోతుంది. అంటే నెలకి ఎంత చూసి 450 రూపాయలు. ఒక్కరోజు వచ్చే కూలితో వాళ్ళకి నెల భోజనం చేసే పరిస్థితులు చంద్రబాబు కల్పించారు. అందువల్ల ఇవాళ చూడండి, బారులు తీరి క్యూల్లో వచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన కూడా చూసి వాళ్ళ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాన్ని, చంద్రబాబు చేసిన తత్వాన్ని, చంద్రబాబు గారి విధానాన్ని గొప్పగా స్మరించుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను.